ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ హాజరయ్యారు. 1x బెట్టింగ్ యాప్కు సంబంధించిన కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద యువరాజ్ వాంగ్మూలాన్ని ఈడీ రికార్డు చేయనుంది. ఇదే కేసులో ఈ ఉదయమే నటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్వేషి జైన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న మరో మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్పను దాదాపు 8 గంటల పాటు ఈడీ విచారించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్, టీఎంసీ ఎంపీ నటుడు మిమీ చక్రవర్తులను ఈడీ ప్రశ్నించింది. నటుడు సోనూ సూద్కు రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. 1x బెట్టింగ్ యాప్ పెట్టుబడిదారులను, ప్రజలను కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్లు ఉన్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. యాప్ను ప్రమోట్ చేయడానికి 1x తరపున ఎవరు సంప్రదించారని మాజీ క్రికెటర్లు, నటులను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. యాప్ను ప్రమోట్ చేసినందుకు చెల్లింపులు ఎక్కడ చేశారు, ఏ మార్గంలో చెల్లించారో చెప్పాలని అడిగినట్లు సమాచారం.